డివిజిబిలిటీ రూల్ బై 3 అంటే ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఈ నెంబర్ని మనము డివిజిబుల్ రూల్ ప్రకారం 4 ఇచ్చిన నెంబర్లన్నీ నెంబర్ ఒకటి యాడ్ చేస్తూ ఉండాలి. 4 + 8 + 9 + 6 ఇదంతా 4 + 8 12, 9 + 6 15 అవుతుంది. మళ్ళీ 2 యాడ్ చేస్తే 27 అవుతుంది. ఈ 27 అనేది 3 టేబుల్లో వస్తుంది. ఏదైతే ఇచ్చిన నెంబర్ని యాడ్ చేస్తే 3 టేబుల్లో వస్తే అది డివిజిబిలిటీ రూల్ బై 3 అంటే 3తో డివిజిబుల్ అవుతుందని అర్థం. అలాగే ఇంకొక నెంబర్ చూడండి, ఇలా ఇచ్చారు 1 + 4 + 0 + 4 1 + 4 5 అవుతుంది. 5 + 0 మళ్ళీ 5 అవుతుంది. 5 + 4 9 అవుతుంది. 9 అనేది 3 టేబుల్లో వస్తుంది కదా, 3 × 3 9 3 టేబుల్లో వస్తుంది. మరొక నెంబర్ చూస్తే 728 ఉంది. 1 + 7 + 2 + 8 ఇది 8 అవుతుంది, ఇది 10 అవుతుంది, అంటే 18. 6 3 = 18 అవుతుంది. ఇలా 3 టేబుల్లో రావటాన్ని డివిజిబుల్ రూల్ ఆఫ్ 3 అంటారు.